ఎర్రజెండా పెద్ద మనిషి అంతులేని సేవ చేసి సచ్చేదాకా బొక్క బొందల పడేదాకా కమ్యూనిస్టుగానే బతికి ఇక మరి జనాలకు సేవ చేసి పేరు సంపాదించుకున్న సూరవరం సుధాకర్ రెడ్డికి ఇక మరి ముఖ్యమంత్రి రేవంత్ అయ్య కూడా మరి నివాళి అర్పించి ఇక ఈ రకంగా నిన్న సూరవరం సుధాకర్ రెడ్డి గురించి 4 ముచ్చట్లు చెప్పుకొచ్చిండు. సోషల్ మీడియా డబుల్ ఎడ్జ్ స్వర్డ్, అది శత్రువుపై ప్రయోగించాలి తప్ప మనపై కాదు. ఓటమి భయంతో గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టడం లేదు. ఐటీ సోషల్ మీడియా వర్క్ షాప్లో ఎంపీ ఈటల కీలక వ్యాఖ్యలు. ఓ అమ్మా, ఓటమి భయంతో కాంగ్రెస్ పంచాయతీ ఎన్నికలు పెట్టడం లేదు అనేది మాట్లాడుతుండు. చూద్దాం. ఒక కాంగ్రెస్ కోల్యాగని లైన్లో తీసుకుంటే ఈ పెద్ద మనిషి ఎవడం ఉండవు. The number you have dialed is currently busy. Please try later. మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. దయచేసి ఈ కొద్దిగా ఫోన్ లేపుతలేదు. సరే చూద్దాం. మాదే ఉంది పలుకుబడి, మాదే ఉంది ప్రచారా. మరి సంక్షేమ పథకాలు రామసకదనంగా పేదోళ్ళ గడప దొక్కుతున్నాయి. అప్పుడు బీఆర్ఎస్లో హయాంలో దొంగలకు చదువులు కట్టిన వాళ్ళకి పథకాలు పోయినాయి. ఇవాళ మా కాంగ్రెస్ ప్రభుత్వంలో మా ప్రజా పాలనలో బ్రహ్మాండంగా పథకాలు ఊరూర మోతున్నాయి అని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. ఇక ఈటల ఇప్పుడు ఓటమి భయంతో కాంగ్రెస్ పంచాయతీ ఎన్నికలు పెట్టడం లేదు అనేది కథ ముంగడు తీసుకొని వచ్చిండు. ఇక చూద్దాం. మరి ఇక వీళ్ళకు కూడా మరి మోదీ ఏమయ్యా 2 కోట్ల ఉద్యోగాలైనా ఏడాదికి కర్రెపసలు అక్కడనే పోయినా జాడలేవు. ఇక ఈ మధ్య కాలంలో ఈ ఓట్ల చోరీ కథ ఒకటి ఇది ముందుకు వచ్చింది. ఇంకా దీనికంటే 100కి ముత్యం ఇప్పుడు ఏమనుకుంటున్నారు అయ్యా లోకం మీద ముచ్చట అంటే బీసీ బిల్లు ఎటువా బీసీ బిల్లు, బీసీలకు 42% రిజర్వేషను ఎందుకు ఆడ బండబెట్టిర్రు, ఎందుకు దానికి తొవ్వ చూపుతలేరు, ఇంకా ఎన్నాళ్ళు ఈ డ్రామాలు అనేది కూడా మరి జనాల దృష్టికి వచ్చింది అయ్యా. ఇక మరి కాంగ్రెస్ వాళ్ళు అసెంబ్లీలో బీసీలకు 42% రిజర్వేషన్లు అన్న మాటకు అందరూ తలకాయ ఊపి గంగేజు లెక్క తలకాయ ఊపి బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఆడికి పోయినాక అడ్డగాలేసేది ఎక్కడిది, ఆడ ఆపేది ఎక్కడిది, ఈడికెళ్ళి పోయినాక తీర మూతికాడి పోయినాక గేట్ వేసేది ఎక్కడిది అనేది కాంగ్రెస్ వాళ్ళు అంటారు. ఇక వాళ్ళ పాట వాళ్ళు పాడుతారు, వీళ్ళ పాట వీళ్ళు పాడుతారు. ఇక రేపు జనాలు ఎవరి పాట పాడతారో మనం చూద్దాము.